గుంటూరు జిల్లా పత్తిపాడులో పలువురు ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు అందుతున్నట్లు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అదే జిల్లాకు చెందిన హనుమంతరావు, సమ్మిరెడ్డి, సమ్మయ్య, సతీష్, వెంకటస్వామి, కోటేశ్వరరావు నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్నారు. అయితే వారి వద్ద 1,20,000 విలువైన 300 లీటర్ల నిషేధిత గడ్డి మందు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అడవి ముత్తారం